సో మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు బిలో 10థ్ ఉన్నటువంటి హ్మ్. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, హ్మ్. 10థ్ తర్వాత ఇప్పుడు ఇంజినీరింగ్ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే మెడికల్ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే సీఏ లాంటి వేరే స్ట్రీమ్స్ కావచ్చు. సో అవన్నీ తీసుకోవాలంటే కంపల్సరీగా ఇంటర్మీడియేట్‌లో దాని రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మెడికల్ తీసుకోవాలనంటే కంపల్సరీ బైపీసీ తీసుకోవాలి. ఓకే. సో అలాంటి స్టూడెంట్స్‌కి వారి పేరెంట్స్‌కి ఓకే. మీరిచ్చేటువంటి సలహా అంటే మెడికల్ ఫీల్డ్‌కి వస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనంటే మీరేమంటారు? ఓకే. ఆహ్, సీ దిస్ నేనైతే డెఫినెట్‌గా రండి మెడికల్ ఫీల్డ్‌ని సజెస్ట్ చేస్తానండి ఫ్యూచర్. డెఫినెట్‌లీ. ఓకే. హ్మ్. సీ దిస్ ఈస్ ఫర్ మ్యాన్‌కైండ్. ద ఓకే. గుడ్ ఆఫ్ మ్యాన్‌కైండ్. అంటే ఏ ఫీల్డ్‌లో అయినా ఉంటది. బట్ ఇది చాలా దగ్గరగా ఉంటదనమాట. సో, ఐ థింక్ చిల్డ్రన్ షుడ్ కమ్ అప్ విత్ దేర్ ఇంట్రెస్ట్స్ అండ్ దేర్ క్యూరియాసిటీ ఇన్ ద చైల్డ్‌హుడ్ ఇట్‌సెల్ఫ్. పేరెంట్స్ దాన్ని చేసుకొని ఓకే. అంటే ఏదైనా సరే వా అంటే పేరెంట్స్ షుడ్ ఆస్క్ దెమ్ దేర్ చిల్డ్రన్ అంటే ఓకే. మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఏ ఓకే. రకంగా అంటే ఎట్ ద ఎండ్ ఆహ్, యాడ్ దెమ్ అంటే వాళ్ళకి నేర్పించండి ఇప్పటి నుంచే. సొసైటీకి గ్రాటిట్యూడ్‌తో ఎలా ఉండాలి? ఏ విధంగా మనం ఆహ్, మార్పు తీసుకురావచ్చు అనేది మీరే ఐడియాస్ ఇవ్వండి వాళ్ళకి. ఓకే. ఇన్‌స్పైర్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఓకే. అట్లా. సో మేడం, ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ. సో మనకు ఏ స్ట్రీమ్ తీసుకున్నప్పటికీ ఎక్కువ సిలబస్ వీటిలోనే ఉంటుంది. మెడికల్ ఫీల్డ్‌లో బాగా హ్మ్. సిలబస్ ఉంటుంది. యాహ్! యాహ్! సో మీ ప్రిపరేషన్ టైమ్‌లో అంటే నేనెందుకు అడుగుతున్నానంటే మన ఛానల్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఓకే. చూస్తారు, ఓకే. ఆస్పిరెంట్స్. సో హుహుహు. వాళ్ళకు కామన్‌గా ఉండేటువంటిది ఏంటంటే కన్సిస్టెన్సీగా పరిస్థితి. ప్రిపేర్ అవ్వడం యాహ్! అనేది వాళ్ళకు హ్మ్. ఉండదనమాట అవును. కొంతవరకు. అవును. సో మీరు ఇంత టఫ్ సిలబస్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? అదేవిధంగా మీరు బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు హ్మ్. ఎలా ఓవర్‌కమ్ చేసేవారు? అది హ్మ్. ఒక్కసారి మీరు చెప్తారా మేడం? యాహ్! అంటే హ్యావ్ ఎ డ్రీమ్ అండి. ఓకే. అంటే హ్యావ్ ఎ డ్రీమ్, లివ్ ఫర్ ఇట్. ఓకే. అంతే. టేక్ టేక్ ఇట్ యువర్ యాస్ ఎ లైఫ్ గోల్. ఓకే. ఇంకా థింక్ అబౌట్ ఇట్ ఆల్ త్రూ ద డే అండ్ నైట్. ఓకే. అయితే ఎవ్రీ డే ఇట్స్ లైక్ అంటే పెయిన్ ఈజ్ ఇన్నెవిటబుల్. ఓకే. ఎవరి లైఫ్‌లో అయినా పెయిన్, హార్ట్ ఏక్స్ ఓకే. దీస్ ఆర్ వెరీ కామన్. ఓకే. అంటే ఇట్స్ అప్ టు యూ. అంటే హౌ డు యూ వాంట్ యువర్ పెయిన్ టు షేప్ యూ అంటే టు మేక్ ఇట్ బిట్టర్ ఆర్ బెటర్. ఓకే. అంటే ఏది గూడా మనల్ని డిస్ట్రాయ్ చేయదు. అంటే ఓకే. ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు షేప్ అస్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే. సో, ఎవ్రీ డే టాక్ టు యువర్ సెల్ఫ్ అంటే డూ సంథింగ్ గుడ్ ఎవ్రీ డే. ఓకే. బీ బెటర్ ఎవ్రీ సింగిల్ డే. జస్ట్ ఓకే. కంపేర్ టు యువర్ యెస్టర్‌డే, ఓకే. కంపేర్ టు ది బిఫోర్ డే, డూ గుడ్ సంథింగ్. ఓకే. బీ బెటర్. ఓకే. సో, అట్లా. ఓకే.